హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఒక క్లిప్ చూపిస్తానండి. మనం అసలు మీకు సబ్జెక్ట్ ఏంటి, స్టోరీ ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను. దానికి ముందుగా మనం ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ద్వారా గత కొన్ని రోజులుగా చెల్లూరు విలేజ్లో రాజపేట మండలం దాంట్లో 322/4లో అక్రమ క్రషర్ గురించి మనం గత కొన్ని రోజులుగా వరుస కథనాలు ప్రచురిస్తూ వచ్చాం. దాంతోపాటుగా ఆ క్రషర్ వెనక ఎవరున్నారు, దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుంది, ఎంత ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ఇలాంటి అంశాల గురించి మనం దాని గురించి రోజు మన పత్రిక ద్వారా మన ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటుగా శ్రీనివాసరావు గారు కూడా దాని గురించి ఆర్టీఐ వేయటం కానీ, ప్రభుత్వ శాఖలకు కంప్లైంట్ చేయటం కానీ, ఆ క్రషర్ వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం కానీ గత కొన్ని రోజులుగా మన సంస్థ ద్వారా మన ఛానల్ ద్వారా మనం చేస్తూ ఉన్నాం. దీని గురించి సదరు ఒక ఎమ్మెల్యే గారు ఈయన ఏం మాట్లాడారు సార్ చూద్దాం మనం ఫస్ట్. మొన్న మిత్రుడు బీఆర్కే న్యూస్ కలిసిండు. ఆయన ఎవడో నాకు తెలియదు. నేను అసెంబ్లీ ఆ మీడియా పాయింట్ మాట్లాడుతా అన్నాడు. ఏందన్న ఆదాబ్ హైదరాబాద్ పేపర్ అట ఆయన అంటాడు. అన్న రోజు రాసుకోబోయి నా ఆలయ ప్రజలకు నాకు తెలుసు. ఎవరైనా ఒక రైతు వచ్చి అన్నా నా దగ్గర అన్యాయం అయింది, లేకపోతే కస్టమర్ వచ్చి నాకు నష్టం అయిందని అంటే నేను దానికి జవాబు ఇస్తా. రెడీ. ఇప్పుడు మరి ఈ పాయింట్ మీద మాట్లాడదాం మనం ఫస్ట్. సరే, ఆయన ఏమన్నారు, నా ఆలేరు ప్రజలు వచ్చి రైతులు వచ్చి అన్నా నాకు అన్యాయం జరిగిందంటే జవాబిస్తా అంటున్నారు కదా. ఆయనే అన్నారు కదా, ఆలేరు ప్రజలు వచ్చి రైతులు వచ్చి నన్ను అడిగితే నేను జవాబిస్తాను. దీనికి జవాబిస్తారు ఏంటి అసలు ఇది చెప్పండి మీరు. ఇది గ్రామ పంచాయతీకి నిన్న గ్రామ సభలో వాళ్ళంతా కలిసి గ్రామ ప్రజలంతా పంచాయతీ సెక్రటరీని అడగడం జరిగింది. మీరు ఏమైనా గతంలో పర్మిషన్లు ఇచ్చారా ఏ లేదని అడిగారు వాళ్ళు. దాని మీద కంప్లైంట్ వివరణ ఇవ్వమని అదే లెటర్ అది చదువుతాం చూడండి ఒకసారి ఈ లెటర్ని. గౌరవమైన గ్రామ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ గారికి నమస్కరించి రాయనిదేమనగా అక్రమ క్రషర్ గురించి చెల్లూరు గ్రామంలో సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అనే సంస్థ కంకర క్రషర్ నడిపిస్తుంది. ఈ సంస్థ అక్రమంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తుందని గత కొన్ని రోజులుగా దినపత్రికలో వార్తలు వస్తున్నాయి. చెల్లూరు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదనే విషయం కూడా మా దృష్టికి వచ్చింది. చెల్లూరు వాతావరణాన్ని దెబ్బతీస్తున్న ఈ క్రషర్ సంస్థపై చర్యలు తీసుకోగలరు. ప్రభుత్వ భూమిలో ఈ క్రషర్ నడుస్తుందనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఈ క్రషర్ సంస్థపై సమగ్ర విచారణ జరిపించండి. గత 4 ఏళ్లుగా నడుస్తున్న ఈ క్రషర్ సంస్థ నుంచి చట్ట ప్రకారం గ్రామ పంచాయతీ రావాల్సిన నిధులు రాబట్టగలరు అని చెప్పి సంతకం పెట్టి వీళ్ళందరూ కూడా లెటర్ రాసి ఇచ్చారు. మరి మీరే అన్నారు కదా నా గ్రామ ప్రజలు వచ్చి నన్ను అడిగితే నేను సమాధానం చెప్తాను. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఆయన సమాధానం చెప్పాలంటే అసలు జరిగేది ఏంటంటే, ఆయన నిన్న క్యూ న్యూస్లో మాట్లాడిన దానికి నేను ఒక ఎన్జిఓగా, తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ ఎన్జిఓగా నా మీద కూడా మాట్లాడరాని మాటలు మాట్లాడి ఆయన విజ్ఞతకే వదిలేస్తాం. మేము ఒక ఎన్జిఓగా మేము చేసే కార్యక్రమాలు ఏంది, ఇవాళ హైదరాబాద్ నగరంలో ఈ భూమాఫియా అంతా అయ్యి రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం తయారయ్యి భారతీ బిల్డర్స్, సాయితీ, పూడమి ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. దాని మీద ఈ గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్న వాళ్ళ మీద కూడా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము అందుకనే ఈ ఎన్జిఓ స్థాపించినాం. మా దృష్టికి వచ్చిన వారిని ఎవరిని వదిలిపెట్టలేము. మేము నిన్న మొన్న ఏవి ఇన్ఫ్రాన్ కూడా పట్టించడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిర్రు. వాళ్ళ సమస్య మొత్తము వాళ్ళంతా నా దగ్గర ఉండరు. దళితులు 55 మంది దళితులు పొద్దుటూరు విలేజ్లో వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం. మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక ఎన్జిఓని పట్టుకొని వాడు వీడు అని మాట్లాడటం అందరికీ నోర్లు ఉన్నాయి, అందరికీ సభ్యత మాట్లాడొస్తుంది. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము సభ్యతనే మాట్లాడతాం. దాంతోపాటుగా ఆయన అంటున్నారు ఆదాబ్ హైదరాబాద్ అంట రోజు రాస్తున్నారంట. అంటే ఆ రోజు అసెంబ్లీలో ఆయన నేనే కలిశాను ఆయన్ని. అక్కడ కనిపించారు మీడియా పాయింట్లో. మన పేపర్ చూసి రోజు రాస్తున్నారు మీరు, నాకు అడగాలి కదా, నా వివరణ తీసుకోవాలి కదా అంటే వివరణ అడుగుదామని మీకు 2-3 సార్లు ఫోన్ చేశాము. మీరు ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు అని మేము మీతో చెప్పాం. తర్వాత మీరు ఫోన్లో కూడా బీసీ బిడ్డ గురించి ఇలా రాయటం కరెక్ట్ కాదు ఇది అంటే, సార్ మీరు వివరణ ఇవ్వండి సార్, మీరు వివరణ ఇస్తే ఆ వివరణ కూడా మేము ప్రచురిస్తాం, ఆ వివరణ కూడా మేము వీడియో చేస్తామని చెప్పాం. ఇప్పుడు మీరు ఆ వీడియోలో మాట్లాడుతూ డబ్బులు అడిగారు, డబ్బులు ఇవ్వలేదని మా పైన ఆరోపణలు చేస్తున్నారు, కొన్ని అవినీతి పత్రికలు అని చెప్పి రాస్తున్నారు కదా. మేము
మీ గురించి రాసిన ప్రతి వార్త కూడా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. క్రషర్ గురించి నడుస్తున్నాయి కావచ్చు, ప్రభుత్వం గగనామం పెట్టిన డబ్బుల గురించి కావచ్చు, లేకపోతే మీరు ఎంత ఇది మీ ఎన్నికల అఫిడవిట్లో తప్పులు చూపించినవి కావచ్చు, ఈ క్రషర్కి పర్మిషన్ తీసేసింది ఎవరు, క్రషర్ని క్లోజ్ చేయించింది ఎవరు, క్రషర్ని ఓపెన్ చేసింది ఎవరు, ఇలాంటి అంశాలన్నీ కూడా మేము పూర్తి ఆధారాలతో ప్రచురించాం మా పత్రికలు. మరి మేము మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు, మేము మిమ్మల్ని బెదిరించినట్టు, ఇంకేదో చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే చూపించాలి కదా, తప్పే ఉంది దాంట్లో. ఇప్పుడు ఏ ఆధారం ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఎమ్మెల్యే గారు దయచేసి మీరు ప్రభుత్వ విప్పు, ఒక గొప్ప ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక బీసీ బిడ్డగా ఎదిగారు. మేము కూడా ఆ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తినే, నేను కూడా చాలా సంతోషపడ్డాం. నీ దగ్గరకు వచ్చిన రోజు ఆ క్రషర్ అనేది ఓసీలది, అప్పుడు అది తప్పుడు ఇల్లీగల్ క్రషర్ అని మీరే బంద్ చేయించారు, మాకు తెలుసు. మీరు ఎట్లా బంద్ చేయించారు? మేము ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టి బంద్ చేయించారు. దాని మీద మీరు బంద్ చేయించినప్పుడు మీరు బంద్ చేయించారు. తర్వాత మీ వ్యక్తులకు తీసుకున్నారు. ఒక పేపర్ అయితే రాసిండు, ఇది మీకు పంచాయతీ సెటిల్మెంట్లో వచ్చిందని ఒక పేపర్లో కూడా ప్రత్యేకించి మేము పట్టించుకోలే. మేము ఎందుకు లేనతో ఎమ్మెల్యే గారితో మనకెందుకు, మనం ఎందుకు అనుకున్నాము. మీరు మా మీద బురద తల్లినాక మా మనసు కూడా కలుపుకుమన్నది. మేము కూడా మాట్లాడదలుచుకున్నాం, మేము కూడా ప్రజల ముందుకు రాదలుచుకున్నాము, వస్తున్నాం. ఏంటంటే క్రషర్ మీద నేను ఆర్టీఏ వేసిన, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదన్నారు. 1, 2 ఎంఆర్ఓ పర్మిషన్ లేదు, 3 కరెంట్ వాళ్ళు మాకు ఎలాంటి డాక్యుమెంట్ లేదని ఇచ్చారు, 4 పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఈ శ్రీని కన్స్ట్రక్షన్ మీద ఒక డాక్యుమెంట్ పెట్టారు పొల్యూషన్ బోర్డుకు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. 5 మైనింగ్ వాళ్ళకు ఒక డాక్యుమెంట్ పెట్టారు శ్రీని కన్స్ట్రక్షన్ మీద. అది ఎప్పుడో సోల్డ్ అయిందని ఈ కర్ణాటి నారాయణరావు అతను ఇది కోర్టులో అఫిడవిట్ ఇచ్చిండు, సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చిండు. అంతకుముందు మీకు కలిసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు ఈ వివరాలు మొత్తం మీకు ఇస్తేనే కదా క్రషర్ కట్ చేయించింది. మీరు క్రషర్ కట్ చేయించినాక మళ్ళీ ఎలా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని మీరు అంటారు. మీరు క్యూ న్యూస్లో మాట్లాడుతూ ఏం మాట్లాడారు? నేను అధికారంలో లేను, 2021లో స్టార్ట్ అయిందని మాట్లాడారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతిపక్షంలో ఉన్న మీకు ధర్మం, అది ప్రజా సంపదను కాపాడాల్సిన ధర్మం మీకు ఉంది, అక్రమ క్రషర్ను బంద్ చేయాల్సిన ధర్మం ఉంది. అప్పుడు మీరు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికార పక్షంలో. మీ దృష్టికి వచ్చినాక మేము చెప్పినాక కూడా ఆ క్రషర్ని కట్ చేయించి మళ్ళీ ఎట్లా ఓపెన్ చేస్తారు? ఇది మీ విజ్ఞతదే వదిలేస్తున్నాం. ఇది వాస్తవాలు వెలుగులో తెచ్చినాం. ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ వెలుగులోకి వచ్చినాయి. అది పరిస్థితి. ఇప్పుడు అదే శ్రీనివాసరావు గారు చెప్తుంది, మేము చెప్తున్నట్టు కూడా మీరు చేసినవన్నీ, అంటే అక్కడ క్రషర్ జరుగుతున్న అక్రమాల గురించి అన్నీ మా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. మేము ఆర్టీఐ వేశారు, దానికి సంబంధించిన జనాలు రాసిన లెటర్స్ ఉన్నాయి. ఈ మొత్తం కూడా మేము ప్రజల గురించి రాస్తూ వస్తున్నాం, దీని గురించి వస్తున్నాం. మీరు ఇప్పుడు ఆరోపణలు చేశారు, ఓకే, మేము ఆరోపణలు నిరూపించమంటే మేము దేనికైనా రెడీ. మరి మీరు రెడీయా? ఇప్పుడు నేనైతే ఒకటేనండి, మీ మీద రాసింది ఒకటేనండి. 4 సబ్జెక్టులు మనవి. ఒకటి అక్రమ క్రషరు, ఒక అక్రమ వెంచరు, 3 నీ ఎలక్షన్ అఫిడవిట్ మీద మేము కంప్లైంట్ చేసినాం, 4 ల్యాండ్ మీద కంప్లైంట్ చేసినాము. మీరు గొప్ప వ్యక్తి, ఉన్నత పదవులు, ప్రభుత్వ విపుగా ఉన్నారు. మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వస్తే మేము డాక్యుమెంట్లు, మేము మా సొంత డాక్యుమెంట్లు కాదు, మీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఆర్టీఐ వారు ఇచ్చిన లెటర్స్ అన్నీ ఉన్నాయి మా దగ్గర, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. మేము తీసుకొని రావడానికి, మా లీగల్ టీం తీసుకొని రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఎప్పుడు టైం చెప్పినా మీ టైంకి మేము వస్తాము. ఒక రోజు ముందు చెప్పండి, మేము తెల్లారి వరకు మీ దగ్గర ఉంటాము. ఎక్కడున్నా అందుబాటులోకి వస్తాము. మేము కూడా మీకు ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, మీరు వేరే వాళ్ళని మీకు ఏదో ముందని నోరుందని మాట్లాడటం పద్ధతి కాదు, సమంజసం కాదు. మా ఎన్జిఓ, మేము ఒక ఎన్జిఓగా మేము ఉన్నాం. ఇక ఆంధ్రోడో తెలంగాణోడో అని మాట్లాడుతున్నారు. 500 ఏళ్ల క్రితం మేము తెలంగాణలో పుట్టిన బిడ్డలు, మా తాతలు 5 తరాల నుంచి ఉన్నవాళ్ళం. మేము ఇట్లా మాట్లాడడం నాకు కూడా మనసు బాధ అనిపించింది. నేను తెలంగాణ బిడ్డని. మేము 500 సంవత్సరాలు నాగార్జున సాగర్ కట్టకముందే తెలంగాణలో ఉన్నాం. నాగార్జున సాగర్ మా భూములన్నీ కోల్పోయి మేము మాకు అప్పట్లో రూపాయి 10 రూపాయలు నష్టపరిహారం ఇస్తే మేము రోడ్డు పాలైనాం. ప్రభుత్వం మన ప్రజల కోసం చేస్తున్న రోడ్డు పాలైన వాళ్ళం. మేము బాధితులం. మాకు ఆ రోజు కాంపోజిషన్ కూడా రాలేదు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము తెలంగాణ వాళ్ళం, తెలంగాణ పుట్టిన బిడ్డలం. మేము నువ్వు మాట్లాడిన ఆంధ్రోడు గీంద్రోడు అని ఎందుకు ఈ సంస్కారం లేని మాటలు మాట్లాడటం? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం దాన్ని కూడా. దాంతోపాటుగా ఇప్పుడు మీరు ఆరోపణలు చేశారు, అవినీతి పత్రికలు డబ్బులు అడిగారు, మేము ఇవ్వలేదని ఇవన్నీ రాస్తున్నారని.
మేము మీ గురించి రాసిన అన్నీ కూడా పూర్తి ఆధారాలతో రాసిన ఆర్టికల్సే. ఒక్క ఆర్టికల్ కూడా నిరాధారమైందో లేకపోతే వ్యక్తి ఊరికే బురజాలను మీ లెక్క మేము రాయలేదు. మేము సవాల్ మీరు చెప్పండి. అదే నరసింహస్వామి ప్రమాణం చేసి మేము ప్రెస్ క్లబ్కి రమ్మంటారా, మీ భువనగిరిలో కూర్చున్నామా, లేకపోతే ఈ కృష్ణ దగ్గర కూర్చున్నామా, లేకపోతే యాదగిరి కూడా లక్ష్మీనరసింహస్వామి దగ్గర కూర్చున్నాం. మీరు కలెక్టర్ గారిని తీసుకురండి, సంబంధిత అధికారులను తీసుకురండి, మేము వస్తాం. మేము అడిగినట్టు మేము బెదిరించినట్టు ఒక్క సాక్ష్యం మీరు చూపించండి, మీరు దేనికంటే దానికి మేము సిద్ధం. మరి వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఇప్పుడు సమాధానం చెప్పాలండి. మేము కోరుకునేది కూడా అదే. ఇప్పుడు మీరు జయరామరెడ్డిని తీసుకొని వస్తారా? ఈ శ్రీ కన్సెషన్ 100 కోట్ల కుంభకోణం చేసిన కర్ణాటక శ్రీదేవి గారిని తీసుకొస్తారా? వెంచర్ ఉన్నప్పుడు ఆ వెంచర్లో కూడా ఏమేమి ఉన్నాయి అనేది మీకు బహిర్గతంగా పేపర్లో ఇస్తాం కదా. మీ ఆర్టీఏ ద్వారా పెట్టి మేము తీసుకున్న పేపర్లే మీకు ఇస్తాం. మేము కొత్తగా మేము కవిత్వం రాసి మేము పేపర్లలో ఏది ఇచ్చినామో అదే ఇస్తాము. ఆ ఏ పేపరో మీకు చూపిస్తాము. మేము బహిరంగ సవాల్ చేస్తున్నాం మీతోటి. మీకు చర్చకు సిద్ధము. మీరు వస్తే ఎప్పుడు వచ్చినా మేము ఒక రోజు ముందు చెప్పి వస్తే మేము రెడీగా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మీకు నచ్చిన పత్రికని, మీకు నచ్చిన మీడియాని, ఇప్పుడు వీళ్ళు రాసిన వాళ్ళు అంటే వీళ్ళు ఏదో బ్లాక్ మెయిల్ మీరు అంటున్నారు కాబట్టి వాళ్ళని పిలిపించుకోండి, నష్టం లేదు. అందరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దాదాపు మీడియా ఛానల్, ఫ్రెండ్ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. అందరు వస్తారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయితే అందరు వస్తారు. అందరిలో మీ నిజాయితీ ఏందో మా నిజాయితీ ఏందో బయట పెడదాం. మేము అడిగే క్వశ్చన్స్ ఒకటే, ఏదైతే అక్రమం అని చెప్పి మీరు క్లోజ్ చేయించారో అది ఎలా సక్రమమైంది, దాన్ని మళ్ళీ మీరు ఎలా ఓపెన్ చేశారు? దాంతోపాటుగా అసలు అక్కడ క్రషర్కి ఏ లెటర్ పెట్టి పర్మిషన్ తెచ్చారు, ఎలక్ట్రిసిటీకి ఏ డాక్యుమెంట్ పెట్టారు, ఇంకోటి ఏంటిది మైనింగ్ డిపార్ట్మెంట్ 3 డాక్యుమెంట్లు పెట్టారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు, ఎంఆర్ ఆఫీస్లో ఎలాంటి డాక్యుమెంట్లు పెట్టలేదు, పర్మిషన్ లేదు. కరెంట్ వాళ్ళకు మరి ఏ లెటర్లు పెట్టారో తెలియదు. మా దగ్గర డాక్యుమెంట్లు అందుబాటులో లేవని కరెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు మనకు లెటర్ ఇచ్చింది. మైనింగ్ వాళ్ళకు ఒక డిపార్ట్మెంట్ పెట్టారు, పొల్యూషన్ బోర్డు వాళ్ళకు ఒక డాక్యుమెంట్ పెట్టినప్పుడు ఈ డాక్యుమెంట్ ఆ టైం మనకు వచ్చిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ కరెక్టా కాదా అని మనకు అర్థమైపోయింది. 3 శాఖలకి 3 డాక్యుమెంట్లు పెట్టి పర్మిషన్ ఎందుకు తెచ్చారు? దీని వెనక ఎవరున్నారు? మరి ఎవరు? మీరే ఒప్పుకున్నారు. హరి మా మనిషి లీజు తీసుకున్నారు, మీరే క్యూ న్యూస్లో చెప్పారు. క్యూ న్యూస్లో చెప్పిన హరి ఎవరు అనేది ప్రజానికానికి తెలుసు. అక్కడ భువనగిరి ప్రజలకు ఉన్న అందరికి తెలుసు హరి ఎవరు, హరి ఎక్కడ చేస్తుండు, ఎక్కడ బిడ్జీలు కట్టుడు, ఎక్కడ కాంటాక్ట్ చేస్తున్నాడు, హరి అందరికి నువ్వే చెప్పినావు కదా. మీరే చెప్పిరా ఈ వీడియోలో, మీరే చెప్పిరు క్యూ న్యూస్లో హరి అక్కడ చేస్తాడు, ఇక్కడ వర్కులు చేస్తాడు, మేము ఏదో కాంటాక్ట్ ఇస్తామని. అంటే మీకు సంబంధం ఉన్న హరియా కాదా? ఇది ఇప్పుడు మేము కంప్లైంట్ బయటకు వచ్చినప్పుడు బీసీ బిడ్డ అవుతున్నావు, ఈ కొటేషన్ ఎందుకు వాడుతున్నాం? మేము బీసీలు కాదు, ఎస్సీలు అట్టడి వర్గ వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాము. పొద్దుటూరు విలేజ్లో 24 ఎకరాల 9 గుంటలు దళితుల భూమి కోసం పోరాటం చేస్తున్నాం. మేమేమన్నా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా కమిషన్లు తీసుకొని చేస్తున్నాం? ₹1 అడగండి. నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. కరెక్టే. మరి మీకు ఎటువంటి సంబంధం లేనప్పుడు మీరు స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీలో ఉన్నా లేకపోయినా తర్వాత మీరు ఎమ్మెల్యే, ఇది అక్రమం అని చెప్పి మేము చూపిస్తున్నాం. మరి క్లోజ్ చేయగలుగుతారు? మీరు దాన్ని క్లోజ్ చేయాలండి, కాపాడాలి ఎమ్మెల్యే గారు. మరి ఎందుకు సీజ్ చేయట్లేదు దాన్ని? ఎందుకు ఇంతకాలం నుంచి కొనసాగిస్తున్నారు? తిరిగి మా పైన ఆరోపణలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే ఉండరు, బాధ్యత మీది. అధికార పక్షంలో ఉన్నప్పుడు బాధ్యత మీదే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పని చెప్పి క్లోజ్ చేయించిన ఆయన అధికారంలోకి వచ్చాక అది కరెక్ట్ అయిపోయిందా? ప్రతిపక్షంలో ఏం క్లోజ్ చేయింది? అధికారంలోకి వచ్చినాకనే క్లోజ్ చేయించాడు. అప్పటికి 7 నెలలు అధికారంలోకి వచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు గెలిచిండు, మన పార్టీ ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు అప్పుడు ఎన్జిఓ పెట్టలేము మేము. ఈయన మన ఎమ్మెల్యే గారు గెలిచి నేను దగ్గర పోతే మనకు న్యాయం జరుగుతుందని మేము పోయినాం. పోయి అన్ని ఇస్తే అన్ని కంప్లైంట్ చేసిండు ఊరోళ్ళ, దాని మీద ఊరోళ్ళతో టిప్పర్లు ఆపించి అన్ని చేసినావు. తర్వాత బంద్ చేయించినావు. 5 నెలలు 4-5 నెలల తర్వాత ఇదంతా ఒక సెటిల్మెంట్ చేసుకుని ఏం జరిగిందో భగవంతుని తెలుసు. అది ఒక పేపర్లో వచ్చింది. ఆ పేపర్లో ఏమొచ్చింది? ఈ క్రషరు పంచాయతీ సెటిల్మెంట్లో భాగంగా కొట్టేసిన రాశారు ఆ పేపర్ వాళ్ళు. ఆ పేపర్ వాళ్ళు వచ్చారు, అందరికి తెలుసు, లోకానికి అంతా చూసిర్రు. ఇప్పుడు క్రషర్లో భాగం కొట్టేసిన ఏదో హరి ఎవరెవరు తెలుసు. నువ్వే హరి మావోడే, నేనే లీజుకి ఇప్పించిన మీరు చెప్తారు. మీరు చెప్పిన మాటే నేను చెప్తున్నా, కొత్తగా ఏం చెప్పట్లేదు. దీంట్లో వాస్తవాలు వెలికిదిద్దాం. దయచేసి ఎమ్మెల్యే గారు మేము అప్పీల్ చేస్తున్నాము. మీరు సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తే మీకు నచ్చిన వీడియో తీసుకుంటాం. ప్రెస్ క్లబ్కి రమ్మంటే ప్రెస్ క్లబ్కి వస్తాం. మీరు కలెక్టర్ గారు తీసుకొచ్చిన బాలేదు. మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి రమ్మంటే అక్కడికి వస్తాం. లేదు క్రషర్ దగ్గరే గ్రామస్తులు మనం కూర్చొని మాట్లాడుతుంటే అక్కడికి వస్తాం.
లేదు యాదగిరి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్దామంటే అక్కడికైనా వస్తాం. ఎక్కడైనా సరే ప్రెస్ క్లబ్లో కూడా నరసింహస్వామి మా కులదైవ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్దాం. అది మేము మిమ్మల్ని డబ్బులు అడిగినట్టు బెదిరించినట్టు ఇంకేదో చేసినట్టు మీరు ప్రూవ్ చేస్తారా? కానీ మేము మాత్రం ప్రూవ్ చేస్తాం. అన్ని సాక్ష్యాధారాలు సహా మేము అక్కడ నడుస్తుంది అక్రమ కృష్ణ రాశాం. దాని గురించి మీరు సమాధానం చెప్పండి. చూపించండి. ఆ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి కదా. డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మొత్తం. డాక్యుమెంట్ నెంబరు 43272019. ఈ డాక్యుమెంట్ నెంబరు శ్రీని కన్స్ట్రక్షన్ మీద పేరు మీద ఉంది. ఇది శ్రీని కన్స్ట్రక్షన్ పేరు మీద, కన్నాడి నారాయణరావు పేరు మీద వీళ్ళు ఇది కూడా వీళ్ళది. ఇది దీన్ని పెట్టి పర్మిషన్ ఇచ్చారు. మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేయండి చెప్తాను. ఇది కనండి 4186/2019. ఇది మైనింగ్ ఇచ్చిన డాక్యుమెంట్ నెంబర్ ఏదంటే 4327/2019 ఇచ్చారు. మరి పొల్యూషన్ కంట్రోల్ వాడికి మాత్రం 4186/2019 ఇచ్చారు. ఇందులో ఎవరి పేరుంది? జాస్తి సుబ్బారావు పేరు, జాస్తి వెంకట సుబ్బారావు పేరు. ఇందులో ఎవరి పేరుంది? ఇందులో కర్ణాటక నారాయణరావు పేరు మీద కర్ణాటక నారాయణరావు పేరు ఉంది. ఇగో శ్రీని కన్స్ట్రక్షన్, శ్రీని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఇండియా, శ్రీనాథ్ ఇన్ఫ్రా ఇండియా. సో ఇక్కడ చూస్తే ఇదేమో అప్లికేషన్ నెంబర్ ఒకటి ఉంది. ఈ పేరు ఎవరిది ఉంది? శ్రీనాథ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లిమిటెడ్ దాంతో ఉంది. ఇదే ఇక్కడ వచ్చేసే మనకి వెంకట జాస్తి సుబ్బారావు పేరుతో ఉంది. సేమ్ దానికి పర్మిషన్ కోసం మళ్ళీ ఇక్కడ చూడండి. వీళ్ళు ఆల్రెడీ శ్రీని డెవలపర్స్ డాక్యుమెంట్ ఇది. ఈ వెంకట సుబ్బారావు పేరు మీద డాక్యుమెంట్ శ్రీని డెవలపర్స్. ఈయన పార్ట్నర్ బినామీ. ఈయన కూడా ఈ వెంకట సుబ్బారావు అంటే ఆయన కూడా బినామీ. ఈయన పేరు మీద ఉన్నది వాస్తవం. ఇది అని పెట్టింది వాస్తవం. డాక్యుమెంట్ నెంబర్లు మనకైతే వేరే నెంబర్లు కనపడాయి. ఇంకోటి పొల్యూషన్, ఇంకోటి సెల్ఫ్ అప్డేట్ పెట్టి ఉండదు చూడండి. ఇది తహసీల్దార్ గ్రామ పంచాయతీ 2 రేంజ్లో ఉంటాయి. మీరు పైకి అనండి. ఇంకో చూడండి, తహసీల్దార్ కార్యాలయం మండలం. మీరు చదవండి దాన్ని, అయితే మీకు అర్థమైంది. సమాచార హక్కు చట్టం 2005 రాజాపేట మండలం చల్లూరు గ్రామం శ్రీ కొల్లూరు శ్రీనివాసరావు గారు సమాచార హక్కు చట్టం 2005 దరఖాస్తు సమాధానం ఇచ్చుట గురించి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? పై విషయాన్ని పురస్కరించుకొని చల్లూరు గ్రామ సర్వే నెంబర్ 322/4లో క్రషర్ అనుమతి దరఖాస్తు చేసిన దరఖాస్తు కాపీలు, ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఏమైనా క్రషర్ అనుమతి ఇచ్చిన కాపీ, ఈ క్రషర్కు ఎంఆర్ఓ కార్యాలయం నుంచి పర్మిషన్ ఉందా లేదా, దీనిపై గతంలో ఏమైనా కంప్లైంట్స్ అందాయా లేదా, అందినట్లయితే పూర్తి వివరాలు ఇవ్వగలని కోరుతూ పై సూచన ద్వారా శ్రీ కొల్లూరు శ్రీనివాసరావు గారు దరఖాస్తు చేశారు. కావున ఇటు విషయమై శ్రీ కొల్లూరు శ్రీనివాసరావు అధ్యక్షులు తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరస్ తెలియజేయమంది ఏమనగా, చల్లూరు గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 322/4లో క్రషర్కు సంబంధించి ఫైల్స్ కార్యాలయంలో లభ్యం లేవు. కావున సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం తెలియజేయమంది. అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అందుబాటులో లేవు అని చెప్తున్నారు. ఇదేంటి? గ్రామ పంచాయతీ, తహసీల్దార్ ఆఫీస్లో ఎటువంటి పర్మిషన్ లేవు అని చెప్తున్నారు. ఇది గ్రామ పంచాయతీ. ఇది కూడా మీరు రాసిన లెటరు. వీళ్ళు ఏమంటున్నారు? పై విషయానుసారం చెల్లూరు గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధి 322/4లో క్రషర్కు సంబంధించి చెల్లూరు గ్రామ పంచాయతీ నుండి ఎటువంటి అనుమతులు ఇవ్వబడలేదు. ఇది ఏంటి? ఇందాకేమో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు. ఇదేంటి? గ్రామ పంచాయతీ నుంచి ఎటువంటి పర్మిషన్ లేదు. ఆర్టీఏలో వచ్చిన ఆర్టీఏలో ఇవన్నీ మేము చెప్పినాయో మీరు చెప్పినాయో రాసినవి కాదు ఇవి. ఆర్టీఏలో ఇప్పుడు ఈ 2 చోట్ల ఎంఆర్ఓ పర్మిషన్ లేదు, ఎంఆర్ఓ పర్మిషన్ లేదు, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేదు. ఇది వాళ్ళది, ఇది కరెంట్ వాళ్ళు ఇచ్చిన ఆర్టీఐ. ఇన్ రిప్రజెంట్స్ టు యువర్ అప్లికేషన్ మెన్షన్ ఇన్ రిఫరెన్స్ అబౌవ్ ఫర్ ద అబ్టైనింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆర్టీఐ 2005 Act is here with the submitted. The sum of the documents requested by you are not available with us or in our office. అంటే అందుబాటులో లేవు అని అర్థం. అందుబాటులో లేవంటే ఏంటి? ఇవ్వలేదనా, లేవని వీళ్ళు పారేసినట్ట ఏం జరిగినట్టు చెప్పాలి కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర అందుబాటులో లేవంటున్నారు, పీసీబీ వాళ్ళ దగ్గర అందుబాటులో లేవంటున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లో అసలు పర్మిషన్ లేదంటున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లో, గ్రామ పంచాయతీ ఆఫీస్లో వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదంటున్నారు. ఇంకోటి ఉంటుంది, సెల్ఫ్ అప్డేట్ ఉంటుంది నారాయణరావుది, అదొకటి ఓపెన్ చేయండి. ఇది ఈ కోర్టుకి ఇచ్చిండు, సెల్ఫ్ అప్డేట్ ఇచ్చిండు, ఏ డేట్లో ఇచ్చిండు మొత్తం. ఇది ఎప్పుడు దేనికి ఇచ్చిండు ఒకసారి చూడండి పైన. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ యాదాద్రి భువనగిరి at భువనగిరి, శ్రీని డెవలపర్స్ అండ్ అనదర్ పిటిషనర్స్ శ్రీనాథ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిప్రజెంటెడ్ బై కర్ణాటి నాగేశ్వరరావు, కర్ణాటి నారాయణరావు, సన్ ఆఫ్ కోటయ్య, ఏజ్ 57 years, ఆక్యుపేషన్ ప్రొపరేటర్ ఆఫ్ శ్రీని డెవలపర్స్
R/O plot number 789 3rd floor Bhagat Singh Nagar near Vasant Nagar Kukatpalli Hyderabad do here solemnly affirm and state on the oath as under ఇది కొంచెం కనబడుతుందా సో ఇది ఏమంటారంటే దట్ ఐ am one of the petitioner number 2 herein and the defendant number 2 in the main suit. As such, I am well acquainted with the facts of the case and not able to depose as under. I am filling this affidavit on my behalf of and also on behalf of me, other petitioner, defendant number 1 in its instructions. ఇద్దరండి ఈ డాక్యుమెంట్ నెంబర్ ఇది మనకి The representative filled a false suit against us for declaration to declare the regard agreement of sale cum GPA white document number 4327/2013 as null and void and not binding on it, and also perpetual injunction restarting us from allaying the suit. ఇక్కడ ఎంత కనపడుతుంది ప్రాపర్టీ అండ్ said cause is the posted today from hearing. ఇది చదవండి ఇక. By the date of filling a suit, I sold away the land bearing survey number 322/4 16 ఎకరాలు అనుకుంటుంది అంతేనా 16 ఎకరాలు 10 గుంటలు అనుకుంటా సరిగ్గా కనపడుతుంది 16 ఎకరాలు సర్వే నెంబర్ 322/4 బై ఏఏ ఏడిఎంజీ ఏసీ 11 ఎకరాలు 25 గుంటలు అనుకుంటుంది టోటల్లీ 27 ఎకరాల 30 టోటల్ 27 ఎకరాల 30 గుంటలు టు 1 వెంకటరమణ కుమారి సుంకర wife of Madhusudan Rao through regarding sale deed document number 5342/2020 dated 27/2/2020 of SRO Yadagiri Gutta. క్లియర్ గా సెల్ఫ్ అఫిడవిట్లు ఇచ్చుకున్నారు ఆయన ఇచ్చుకున్నప్పుడు ఆ ల్యాండ్ ఉండదు కదా అంతే కదా సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ ఉండదు కదా ఆయన పేరు ఉండదు కదా ఆయన పేరు ఉండదు కదా ఇదేగా నిజం కావాల్సింది ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేముంటాయి మనకు ఉంటాయి ఇక్కడ క్లియర్ గా మనకి ఎవరిని అడిగినా మా దగ్గర ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్తున్నారు ఎంఆర్ఓ లేదంటున్నారు పొల్యూషన్ బోర్డు వాళ్ళు లేదంటున్నారు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు లేదంటున్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు లేదంటున్నారు ఇప్పుడు ఎంఆర్ఓ గారికి తెలుసు ఇది ఎమ్మెల్యే గారికి తెలుసు ఇది ఎందుకంటే మేము చెప్పినాకనే కరెంట్ కట్ చేయించండి ఎమ్మెల్యే గారు కట్ చేయించి ఆ తర్వాత ఇది జరిగింది ఈ మ్యాటర్ అంతా జరిగింది మరి ఇన్ని అక్రమాలు ఉన్నప్పుడు క్లోజ్ చేయించిన మీరే మళ్ళీ ఓపెనింగ్ ఎట్టెళ్ళారు మేము అడుగుతున్నాం వీటన్నిటికీ సమాధానం చెప్పండి రండి అక్కడికి అంటే అప్పుడు మేము రెడీ డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్అవుట్ తీసుకొని వస్తాం కొంచెం ముందు చెప్తే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు కావాలంటే పాపం మీ వాళ్ళందరూ రావడానికి కూడా దారి ఖర్చులు మేమే ఇస్తాం ఏడన్నా కూర్చుందాం మీరు చెప్పినట్టే మీరు చెప్తున్నారు కదా ఇందాక కొన్ని మంచి పత్రికలు మంచి ఛానల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా ఇప్పుడు వాళ్ళని కలెక్టర్ గారిని మీ ఇష్టం వచ్చిన తెచ్చుకోండి మీరు అందరికి అందుబాటులో ఉండేది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ బెస్ట్ ప్లేస్ అన్ని మీడియా సంస్థలకు సంబంధించిన ప్రెస్ క్లబ్ అది అందరు వస్తారు మీడియాలో వస్తారు ప్రింట్ మీడియా వస్తుంది సోషల్ మీడియా వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది అన్ని వస్తారు వాళ్ళ సమక్షంలో మీ నిజాయితీ ఏందో మా నిజాయితీ ఏందో బయటకు వస్తుంది రండి మేము సంతోషపడతాం మేము ఈ ఆరోపణ చేసి మీరు ఈ ఆరోపణకు సమాధానం చెప్పలేకపోతే మీరు తప్పొప్పుకున్నట్టే ఈ తప్పొప్పుకుంటే మేము మా పోరాటం ఆగదు తప్పొప్పుకున్నా మేము విజ్ఞతకు వదిలేస్తాం మా పోరాటం ఆగదు మేము త్వరలో దీని మీద ఈడీకి ఇవ్వబోతున్నాం ఇంకా కొన్ని సమస్యలకు కూడా ఇవ్వాలనుకున్నాము ఇదంతా ప్రిపేర్లో ఉన్నాము ఇదంతా ముందుకు పోతాం ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు రండి ఈ సమస్యను పరిష్కరిద్దాం మీ నుంచి అవుతుంది పెద్దలు మీరు సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం మేమైతే ఊరికే కూర్చొని బురజల్లటం కాదు ఆరోపణలు చేయటం కాదు మేము ఎటువంటి ఆరోపణలు చేయలేదు పూర్తి ఆధారాలతో మేము ముందు ఉంచుతున్నాం మీరు కూడా ఆధారాలతో మా ముందుకు వస్తే అప్పుడు మీరు దేనికంటే దానికి మేము సవాల్